Hey guys, welcome to my trip with Priya Jasper YouTube channel. సో ప్రెసెంట్ ఎక్కడ ఉన్నా అంటే వైజాగ్ లో ఉండే స్ట్రీట్ ఫుడ్ లైన్ లో ఉన్నాను అనమాట. ఇక్కడ నుంచి లాస్ట్ వరకు స్ట్రీట్ ఫుడ్ లో అసలు ఏమేమి ఉన్నాయి, మనం చేసే అల్లరి, మనం తినే ఫుడ్, అసలు ఆ ఫుడ్ ఎట్లుంటది అనేది ఈ వీడియోలో మొత్తం చూపించేస్తా. అండ్ ప్రతి దాంట్లో ఏ ఫుడ్ తీసుకున్నా సరే దాని ప్రైజెస్ మాత్రం మీకు ఖచ్చితంగా చెప్తాను. సో గైస్ రండి వెళ్ళిపోదాం. సో ఇదంతా పార్కింగ్ లేన్ అంతా కూడా ఫుల్ రష్ అయిపోయింది ఫ్రెండ్స్, అంటే బైక్స్ తోని. నేను ముందుగానే ఏం చేస్తా అంటే నేను చాలా తెలివైన దాన్ని కాబట్టి ఇట్ సైడ్ దాంట్లోనేమో క్యాష్, ఇట్ సైడ్ ఏమో ఫోన్ పే, గూగుల్ పే యూజ్ చేయడానికి మొబైల్ రెడీగా పెట్టేసుకున్నా. ఎంటర్ రాగానే ఇట్ సైడ్ మాత్రం సోడాస్ గా అనిపించాయి. ఇదేంటి ఏదో డిఫరెంట్ గా ఉంది, బట్ బాదం మిల్క్ అనుకుంటా. ఇట్ సైడ్ చొరకు జ్యూస్, అవన్నీ అంటే కొంచెం డిఫరెంట్ గా కొత్తగా కనిపించిన ఐటమ్స్ ని టేస్ట్ చేస్తే బాగుంటది కదా అని వెయిట్ చేస్తున్నా. ఇదేదో డిఫరెంట్ గా ఉంది, అదేంటి అది? సరే ఒకసారి పోదాం రండి. ఆంటీ చాలా బిజీగా ఉంది. అంటే ఇదేంటి ఏం చేస్తారు ఇది? ఫుడ్ ఆల్ మిక్స్డ్. ఎంత దీని కాస్ట్? 30 రూపీస్. ఒకటి ఇచ్చేసేయండి. ఇదేంటి? ఇసురుగాయలా? ఆంటీ నా కోసం ఓపెన్ చేసి చూపిస్తుంది. అదండి ఎంత దాని కాస్ట్? 5 రూపీస్. ఒక కాయ తీసుకోవచ్చా? ఇలానే తీసుకోనా? తింటానా? నాట్ బ్యాడ్ ఫ్రెండ్స్, బాగుంది. కొంచెం డిఫరెంట్ గా, అంటే నేను ఆయుర్వేదిక్ ఫుడ్, ఆమ్లా ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అంటే ఇట్లాంటి ఫుడ్ అది ఎప్పుడు టేస్ట్ చేయలేదు కాబట్టి అట్లా అనిపించింది. బట్ అండ్ ఇది ఆల్ మిక్స్ అంటే ఒకటి అంటే అది చేస్తుంది మన కోసమే. నేర్చేసుకోండి మీరు కూడా, ఇంట్లో చేసుకునే ప్రయత్నాలు చేయకండి. ఎందుకంటే తెలుసు కదా, మీరు ఇంట్లో కుకింగ్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది. ఐ మీన్ ప్రో కుక్కర్స్ ఉన్నారనుకోండి, నేను నాలాంటి వాళ్ళు చేస్తే మాత్రం ఖచ్చితంగా గోవిందా హరి గోవిందా అలాంటి మూమెంట్స్ కనిపిస్తాయి. ఓకే ఆంటీ అది చేసేలోపు మనం టైం వేస్ట్ చేయకుండా గూగుల్ పే చేసేద్దాం ఆంటీకి. అమ్మా మీ ఫోటో వేయాలా? మీకు పంపిస్తా. మీరు అంతా సపోర్ట్ చేసినాక ఎందుకు వేయాలండి? పార్కింగ్ లో, ఐ మీన్ పార్క్, అక్కడ వెహికల్స్ పార్క్ చేయగానే ఎంట్రన్స్ లోనే ఇక్కడ ఆంటీది. ఇది ఏమంటే ఇది చెరుకు రసం, ఇంకా ఇది ఆల్ మిక్స్ మిక్చరా? చెరుకు రసం ఇంకా ఈ ఆల్ మిక్స్ ఇక్కడ రాగానే ఉంటది. ఖచ్చితంగా వచ్చినప్పుడు టేస్ట్ చేసాను ఫ్రెండ్స్. మిక్చర్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆంటీ. బాగుంది ఓవరాల్ గా. చెప్పా కదా రాగానే ఎంట్రన్స్ లో ఆంటీ ఉంటుంది, ట్రై చేసేయండి. అండ్ దిస్ వాస్ టూ గుడ్. సో అలా ఫాస్ట్ ఒక ఐటమ్ తీసుకొని తినేసి, అది వచ్చేసి నేను మన హైదరాబాద్లో చాలాసార్లు తాగాను కాబట్టి నాకు దాని టేస్ట్ అండ్ ఫ్లేవర్ తెలుసు కాబట్టి అది నేను ట్రై చేయదలుచుకోవట్లేదు. అండ్ ఇవన్నీ టిఫిన్స్ ఉన్నాయి ఇట్ సైడ్. ఇక్కడ రాయలసీమ రుచులు అంట. ఓవరాల్గా అక్కడ కర్రీసే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువగా. కూల్ పాయింట్ అంట, ట్రై చేద్దామా? కూల్ పాయింట్ అని ఉంది. జస్ట్ సోడా, గోలీ సోడా, అన్ని తిన్నాక గోలీ సోడా తాగడం డైజెస్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఫలుదా. ఎంత షవర్మా, సరే షవర్మా ఉంది, తిందామా? 1+1 ఆఫర్.
ఇదేంటి వింతగా ఉంది, దీంట్లో నుంచి పొగ వస్తుంది అనిపిస్తుంది. భయ్యా ये क्या है? बिस्किट. ये बिस्किट है? कितना एक बिस्किट? 35 रुपए. बिस्किट अंटा कितना? 1 किलो कितना? 100 ग्राम 30 रुपीज पाव से. हाँ 100 ग्राम ले लो. ఓ ఇక్కడ దమ్ బిర్యానీ జస్ట్ ఫర్ ఓన్లీ 100 రూపీస్. ఇట్ సైడ్ అన్ని మా చికెన్ అయితే చాలా టెంప్టింగ్ ఉంది. ఓ మోమోస్ నా ఫేవరెట్ ఫుడ్ అన్నమాట, మోమోస్. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ బిర్యానీ పాయింట్స్. హైదరాబాద్ చికెన్. ఓకే చికెన్ కి హైదరాబాద్ చికెన్ అని పెట్టేసినారు. నార్మల్గా క్రౌడ్ అయితే చాలా ఉంది. అండ్ దోశ బాగుంది, టేస్ట్ చేద్దాం కదా, చేద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు వెళ్ళి ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేసుకొని వచ్చి. సో చపాతీస్ ఎక్కువ ఇక్కడ రాయలసీమ రుచులు కానివ్వండి, ఆర్ఎల్స్ మోమో డిలైట్స్ ఇలాంటి ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ మనకి ఈ లైన్లో కనిపిస్తున్నాయి. అండ్ మోస్ట్లీ మేము ఫస్ట్ వచ్చింది ఏంటంటే చాక్లెట్ స్ట్రాబెర్రీ ఉంటుంది కదా, సో దాన్ని టేస్ట్ చేయాలి అని ఫాస్ట్గా దానికోసం వెళ్తున్నా. ఓ మై గాడ్, ఇట్లాంటి రష్ ఉన్నప్పుడు ఇట్లా అనుకుంటా ఫాస్ట్గా ఫ్రంట్కి వచ్చేయాలన్నమాట. షవర్మా ఇక్కడ మోస్ట్లీ చికెన్ లవర్స్కి అయితే పండగ చేసుకోవచ్చు తెలుసా. There's a lot of chicken tikkas, chicken shawarma, and there's a lot of chicken items there. Sorry, English వస్తుంది. ఇక్కడ చాలా చికెన్ ఐటమ్స్ ఉన్నాయి. మంచూరియన్, సో అంటే ఇక్కడ మన ముందే వేడివేడిగా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నారు. ఇక్కడ ఏదో సమ్ సీ ఫుడ్ అయితే ఉంది. ఇక్కడ పానీపూరీస్ ఉంది మోస్ట్లీ. అండ్ అదే పానీపూరిలో ఒక 6 ఫ్లేవర్స్ ఉన్నాయి. అక్కడ 6 ఫ్లేవర్స్ కి 6 పూరీస్ అనమాట, 20 రూపీస్. అండ్ అన్నపూర్ణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంకుల్ మంచి సౌండ్ పెట్టేసినారు. కూల్ పాయింట్. కొన్ని స్టాల్స్ అయితే కొంచెం క్లోజ్ చేశారు. బట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను కూడా అసలు ఇక్కడ ఎందుకు పుట్టలేదురా వైజాగ్ లో, నాకు కూడా ఒక స్టాల్ ఉంటే బాగుంటారా బాబు వైజాగ్ లో అనిపిస్తుంది. కానీ ఎంతైనా మన హైదరాబాద్ కదా. ఇవన్నీ మాక్టైల్స్, కాక్టైల్స్ మనకు వదిలేండి. అక్కడ సమ్ డిఫరెంట్ గా కుక్ చేస్తున్నారు. అక్కడ అంతా కూడా సీ ఫుడ్ ఉంది, ఫిషెస్. ఎగ్జాక్ట్ మన ఫ్రెండ్ ఆరామ్సే అలా చేసేసి ఇచ్చేస్తున్నారు. కబాబ్స్ అవన్నీ కూడా కాల్ చేసి. ఇక్కడ ఎక్కడ ఉంది స్ట్రాబెర్రీ చాక్లెట్? సో మీరు అన్ని ఫుడ్స్ తిని అలసిపోతారు అనేసి ఒక దగ్గర ఒక ఆవిడ మాత్రం ఇవన్నీ చిన్నప్పుడు చూసిన చాక్లెట్స్ లాగా అనిపిస్తున్నాయి. మ్యాష్ మెల్లోస్ కానీ ఈ జెల్లీస్ అయితే నేను చిన్నప్పుడు తిన్నా. అంటే అదొకటి ఇస్తే మా మమ్మీ స్కూల్కి పోయాను. అండ్ ఇక్కడ టిఫిన్. సో గైస్ మనం ఇటు సైడ్ చూసుకుంటే సేమ్ మనకు మోస్ట్లీ నేను చెప్తున్నాను కదా మన ముందే లైవ్ కుకింగ్ అనేసి మంచిగా అక్కడ ఇక్కడ పీస్కి మసాలా పెట్టేసి ఆరామ్సే నేను వెనక నుంచి చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా చూపిస్తున్నాను. ఇదేంటి బాదం మిల్క్ అనమాట. అక్కడ సమ్ ఏదో లస్సీ పాయింట్. ఓకే చీజ్ బేక్డ్ చీజ్ అంట, అది తీసుకున్నాం కదా. యా బేక్డ్ విత్ లవ్ చీజ్ కేక్స్ అండ్ డెజర్ట్స్ అంట. బాగుంది కదా, పింక్ కలర్ లో డిజైన్ చేశారు. బ్యాక్గ్రౌండ్ కూడా వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవుతే మన పేరు చెప్తే కాస్త డిస్కౌంట్ కూడా వస్తుంది. అండ్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. యాక్చువల్లీ చీజ్ నేను అనుకోని పోయినా, చీజ్ కేక్స్ లేదట. ఇది వెనిలా ఉంది, వెనిలా ట్రబుల్ తెచ్చేస్తాను.
మనం లాస్ట్ వచ్చే కొద్ది ఓవరాల్ గా అయితే చాక్లెట్ విత్ స్ట్రాబెరీ విత్ చాక్లెట్ అయితే తినేసాము. అండ్ ఇది మాత్రం అవసరం ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళ పేజ్ ని ఫాలో అవ్వండి, నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ టైం చీజ్ పెడతా అన్నారు, నేను వచ్చి మళ్ళీ చీజ్ కోసం రావాలి. లేదు హోమ్ డెలివరీస్ కూడా ఉన్నాయంట వాళ్ళది. సో ఎండ్గా అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఎండింగ్ లో మనకి మోస్ట్లీ చైనీస్ ఫుడ్ ఐటమ్స్ అని పానీపూరి అండ్ ఫుడీస్కి అయితే మాత్రం ఇది ఒక బెస్ట్ ప్లేస్. బొబ్బాట్లు ఈజ్ మై ఫేవరెట్ స్వీట్ అనమాట, డెజర్ట్. అంటే మంచిగా అనిపిస్తుంది నాకు అది. ఆంధ్రాలో నాకు నచ్చినది బాగా అంటే బొబ్బట్లు. ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు 1 kg బొబ్బట్లు పట్టుకొని వెళ్ళిపోతాను. మా మమ్మీ ఎందుకే ఇన్ని తెచ్చా అంటుంది. అండ్ ఇక్కడ మన ముందే వేడివేడిగా టిఫిన్స్ రెడీ చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ ఉంది. ఇక్కడ ఎగ్ కుల్ఫీ అండ్ డిఫరెంట్ ఉంది, టేస్ట్ చేద్దామనేసి వచ్చేసిన. భయ్యా చూడసారి, థ్యాంక్ యూ భయ్యా. ఇది ఒకటి ఇచ్చేసేదా, ఎలా మేకింగ్ చేస్తారో చూద్దాం. ఇంట్లో అయితే ట్రై చేయం, తెలుసు కదా. ఎందుకంటే లేచి మన ఫేస్ మనకు వాష్ చేసుకోవడానికి చేత కాదు, ఇంకా కుకింగా. ఇది ఓన్లీ ఎగ్ మాత్రమే వేస్తారా, ఇంకేం యూజ్ చేయరా? ఈచ్ పీస్ ఎంత? 50. స్మెల్ బాగుంది. వెయిట్ చేస్తున్నాను, నాది వేస్తలేరు ఇంకా. నేను ఆల్రెడీ రెడీగానే ఉందంటారు, అది వేరే వాళ్ళది. ఇది బిజినెస్ ఏదో బాగుంది ఫ్రెండ్స్, ఈజీగా మేకింగ్ ఉంది. అంటే తీయడం కొంచెం ఈజీగా అనిపించింది, బట్ మేకింగ్ ఏమో తెలియదు. బట్ ఓకే. అవునబ్బా, యూట్యూబ్ మానేసి అదే పెడతాను నేను, మీరు అందరు వచ్చేయండి. అండ్ రోజు నేను చేసే కష్టం మీకు చూపిస్తాను ఖచ్చితంగా లైవ్లో కాదులే కానీ. ఓకే, అంటే నాకు కష్టం తెలియాలి కదా. పర్లేదు, నేను వంట నేర్చుకుంటా మీకోసం కాదు, మీకోసం ఫస్ట్ మీకే పెడతా. ఎక్కడ దొరికారండి బాబు వీళ్ళు నాకు? మీ దుంపలు దిగా, మీరెక్కడ తయారయ్యారా నాకు? అంటే ఇంత పెద్ద దాంతో ఎలా కుచ్చేస్తా? ఓకే, ఇక్కడ షార్ప్. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఎగ్కి ఇది ఇచ్చాడు కుచ్చుకొని తినమని. కుల్ఫీ ఎలా తింటారు అని అడిగితే ఇది ఇచ్చాడు నాకు. దా ఫస్ట్ మా టీమ్ వాళ్ళకే పెడదాంలే. ఏమొద్దులే దా. అంటే ఇది కొంచెం కాలుతుంది కదా, కొంచెం చల్ల అయినాక తిందాం మనం. బాగుంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్. సో అక్కడ తావా ఫిష్ అని పెట్టారు. మేము ట్రై చేద్దాం అనుకుంటే తావా ఫిష్ క్లోజ్ ఉంది. అక్కడ అది లేదు. క్యాషు చికెన్ పకోడా అంట. ట్రై చేద్దామా ఫ్రెండ్స్? ఇక్కడ బీబీకి కొంచెం డిఫరెంట్గా కార్లో చేస్తున్నాడు కుకింగ్. సో బాగుంది అక్కడ. నాకు దోశ తినాలని ఉంది, మంచి దోశ దగ్గర. స్మోక్ బిస్కెటా? జస్ట్ ట్రైడ్. స్మోక్ బిస్కెట్ ఉందా? ఇచ్చారా స్మోక్ బిస్కెట్? ఫ్లేవర్స్ ఏమున్నాయి?
ఇంకొకటి ఏముంది? సో నా స్మోక్ బిస్కెట్ రెడీ అవుతుందా? వేడి వేడి స్మోక్ బిస్కెట్. ఎంత అది కాస్ట్? 50 ఫర్ హౌ మెనీ పీసెస్? ఓకే. బాగుంది. స్మోక్ బిస్కెట్స్ తో ఇలా గడిచిపోయింది. సో ఏంటి అంటే ఇలా ఇలా షేక్ చేసి తింటే నోట్లో ఎలాగైనా స్టిక్ ఉండదు అలా. రేపు మార్నింగ్ నాకేమన్నా అయితే ఏం కావద్దని కోరుకోండి ఫ్రెండ్స్. సో పానీపూరి టేస్ట్ చేద్దామా? జస్ట్ 10 ఫ్లేవర్స్ 20 రూపీస్. ఈ 10 ఫ్లేవర్స్ ని ట్రై చేద్దాం. ఏది బాగుందని నేను మీకు చెప్తా. రండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే భయ్యా, భయ్యా పానీపూరి. कितना टाइम भैया? 5 minutes. 5 minutes టైం పడుతుందంట. ఓకే ఏం పర్లేదు, వెయిట్ చేద్దాం. మా వాళ్ళు వెయిట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ ఇది ఏంటది? గుంటూరు జిల్లే మాల్పూరి స్వీట్స్. ఓకే ఓకే, ఇక్కడ మాల్పూరీస్ ఉంది. సో ఒకటి ఎంత మాల్పూరి? ప్లేట్ 50 రూపీస్. ఎన్ని పీస్ వస్తుంది? 2 పీసెస్. ఓకే ఒక ప్లేట్ ఇచ్చే. మాల్పూరీస్ నింపేశారు. కుండ పెరుగు కాదు ఇది, సమ్ స్వీట్. బాగుంది ఫ్రెండ్స్, కోవా తిన్న ఫీల్ వచ్చింది. బాగుంది. రండి. ఈ స్వీట్ పేరు ఏదో చెప్పారు, బాగుంది. ఐటమ్ వచ్చింది మళ్ళీ పొడి. కొంచెం తింటా చాలు, ఎక్కువ తినలేను. సెట్ ఉంది. మీరు తింటారా? వచ్చేయండి అయితే వైజాగ్కి. నేనైతే ఇక ప్లీజ్. ఫస్ట్ నాకు దోశ కావాలి. దోశ దోశ దోశ. సో గాయ్స్ ఇక్కడైతే మొత్తం సీ ఫుడ్ అయితే అన్ని సీ ఫుడ్ ఉంది. ఇదేంటి మేతల్ పకోడా, ఫ్రై చేస్తే పకోడా అవుతుందన్న. ఇవన్నీ కూడా అదే. ఇది చికెన్, అదేదో సీ అంట, పాంఫ్రెట్, డిఫరెంట్ అయితే ఉన్నాయి. క్రాబ్స్ కూడా ఉంది.
ఆక్టోపస్, ఇవన్నీ ఫ్రైస్. ఇది మనం మార్నింగ్ బీచ్ లో చూసాం కదా, ఇప్పుడు పెద్దది. అన్ని సీ ఫుడ్ అయితే ఇక్కడ ఉంది. స్టాల్ పేరు వచ్చేసి గ్రిల్డ్ కబాబ్స్ అని ఉంది, సాయిరామ్ గ్రిల్డ్ కబాబ్స్. వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మనకి ఇప్పుడు కావాల్సిన దోశ అంట దాదా. సో ఓవరాల్ గా దోశ తినేద్దాం అనేసి దోశ పాయింట్కి వచ్చిన. పిజ్జా దోశ ఆర్డర్ చేసుకున్నా. వెయిటింగ్ ఫర్ మై దోశ. దోశ వచ్చాక పెడతా వీడియో, అంతవరకు వెయిట్ చేద్దాం. మంచిగా వేడి వేడి దోశ, పిజ్జా దోశ అన్నమాట. బాగుంది, ట్రై చేయండి సార్ వచ్చినప్పుడు పిజ్జా దోశ. ఓవరాల్ గా ఫినిష్ చేసేస్తున్నా దోశ. సో గైస్ ఇదన్నమాట ఓవరాల్ గా వచ్చేసి మన వైజాగ్ ఫుడ్ బ్లాగ్, ఐ మీన్ వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్ అనమాట. సో తెలుసు కదా ఏం చేయాలో, అండ్ మేము తిన్న ఫుడ్స్ అండ్ మేము చేసిన రచ్చా ఈ వీడియోలో మీకు కనిపించుంటుంది. అండ్ ఎవ్రీ దానికే నేను రేట్స్ కూడా మెన్షన్ చేసిన, ప్రైజెస్. అండ్ సారీ, పిజ్జా దోశ ప్రైస్ వచ్చేసి మాత్రం 120 రూపీస్. సో అదనమాట మ్యాటర్. దోశ మాత్రం బాగుంది. సారీ, ఓవరాల్ గా తెలుసు కదా. మా వీడియో మీకు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మై ట్రిప్ విత్ ప్రియా జస్పర్. బై గైస్, సీ యు ఆల్ లేటర్. బై.